పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ధరలు తగ్గించకపోగా పెంచుతూ పోతూ ఉన్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపుపై రాప్తాడులో వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ప్రజలపై రోడ్డు సెస్ ఇతర వాటిపై పన్నులు విధిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఇది చాలదన్నట్టుగా యుద్ధం సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మహానటులని ప్రజలకు ఇప్పుడు పొదుపు సూత్రాలు చెబుతున్నారన్నారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఇసుక, మద్యం, మైనింగ్ వంటి వాటిని అధికార పార్టీ ఎమ్మెల్యేలే దోచుకుంటున్నారన్నారు. చివరకు అమరావతి రైతులు సైతం ఈ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజలంతా జగన్ పాలనే మేలు అనే అభిప్రాయానికి వచ్చారని ప్రకాష్ రెడ్డి అన్నారు. జరుగుతుంది మీరు అంత ఫోటో వస్తుంది మాకేం ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ పైన 35%, డీజిల్ పైన 25% వ్యాట్ సుంకాన్ని అమలు చేస్తూ మరి అదనంగా రోడ్ సెస్, రోడ్ల రిపేర్ల కోసము, రోడ్ల నిర్మాణాల కోసం లీటర్కి 4 రూపాయలు అదనంగా సెస్సు వసూలు చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా గత 2 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఆయన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆయన వచ్చినాల నుంచి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు ఆదాయాలు లేవు, సంక్షేమ పథకాలు, జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు, కానీ పన్నుల రూపేణ గత ప్రభుత్వం కంటే మిన్నగా ట్యాక్సులు కలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వస్తున్న ఆదాయాలు సరిపోవు, వారు చేపట్టేటువంటి దోపిడీ విధానాలకు ఇవి చాలవనేసి ఈరోజు రాష్ట్ర ప్రజలపైన అదనంగా డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుతూ డీజిల్ని ఏకంగా 101 రూపాయికి, పెట్రోల్ని 112 రూపాయలకు పెంచేటువంటి కార్యక్రమం చేశారు. మరి పక్కనున్న కర్ణాటకతో పోలిస్తే ఇది 10 రూపాయలు తక్కువ, 10 రూపాయలు ఎక్కువ. కర్ణాటకతో పోలిస్తే 10 రూపాయలు ఎక్కువ. మరి ఈ విధంగా చంద్రబాబు గారు చేయడం అనేది తప్పనేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిండే పెద్ద మనిషి. మరి అటువంటి పెద్ద మనిషి తగ్గించకపోగా మళ్ళీ పెంచుకుంటూ పోవడం, అది ఇప్పుడు యుద్ధం పేరుతో చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధం ఆగిపోయింది, యుద్ధం పేరుతో చేస్తూ ఉన్నారు. పైగా మళ్ళీ కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎలక్ట్రిక్ మోటార్స్, ఈవీ వెహికల్స్ వాడండి, ప్రయాణాలు తగ్గించండి, ఇలా రకరకాల. మరి దాన్ని ఏమంటారు, గతంలో కోవిడ్ సమయంలో ఏదైతే విధించినారో లాక్డౌన్ అమలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కథలు. అంటే ప్రజలు వీళ్ళ బాధుడు ఏదైతే ప్రజలపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజుకు 10 కోట్ల అదనంగా ప్రజలు కట్టాలి. ఈ బాధుడిని ప్రజలు అర్థం చేసుకోవాలనేసి వాళ్ళకి లేనివన్నీ కల్లబొల్లి కబూర్లు మహానటుడు కమల్ హాసన్, నరేంద్ర మోడీ, ఈయన మన చంద్రబాబు నాయుడు గారు, జమినీ గణేశ్వరం, మీరు ఇటువంటి మహానటులంతా కూడా బయలుదేరి రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీరు ఏదో సూపర్ 6 అని చెప్పినారు, అనేక హామీలు ఇచ్చినారు. మీ పసుపు పచ్చ మేనిఫెస్టోలో ఏమైనా అమలు చేసినారంటే ఒక 2-3 మినహా ఏది అమలు చేసింది లేదు. మీరు 5 లక్షలతో ఇల్లు ఇస్తామన్నారు, ఒక్క ఇల్లు కూడా మీరు తెచ్చింది లేదు. ఈరోజు ఇళ్ల నిర్మాణపు ధరలు పెరిగిపోతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి గతంలో కేంద్రం 1,50,000 ఇచ్చేది 1,20,000 తగ్గించారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా అదనంగా ఇచ్చే పరిస్థితి లేదు. జగనన్న హయాంలో 20 లక్షల ఇల్లు వస్తే చంద్రబాబు నాయుడు గారు 43,000 ఇల్లు తెచ్చారు 2 నెలలు. ఇంకా ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి లేదు, ఎత్తిపోయింది. మరి అదేవిధంగా ఇసుక, ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక అంటే ఎవరికైనా ఫ్రీ ఇసుక అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫ్రీగా దోపిడీ చేసుకునేదానికి, పక్కనున్న రాష్ట్రాలకు అమ్ముకునేదానికి, పట్టణాలకు అమ్ముకునేదానికి. సామాన్యుడు ఫ్రీ ఉచిత ఇసుక తీసుకునేటువంటి దాఖలాలు అయిపోయింది. రాష్ట్రంలో ఉన్న ఇసుక నిల్వలన్నీ తగ్గిపోయినాయి. ఎక్కడికక్కడ దోపిడీలు చేసుకుంటే మా దగ్గర పేరూరు డ్యామ్ కింద ఉన్న పెన్నా నదిలో దాదాపు 10 కిలోమీటర్ల మేరకు ఇసుక నిల్వలు అనేటివి లేకోకుండా మొత్తం దోచుకొని పక్కనే ఉన్న కర్ణాటకకు అమ్ముకోవడం జరిగింది. దాదాపు 500 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరిగింది. గ్రావెలు, ఇతర మైనర్ మినరల్స్ మీద గత ప్రభుత్వము ట్యాక్సెస్ కలెక్ట్ చేసేది, రాయల్టీస్ కలెక్ట్ చేసేది, కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి ఆక్షన్ ద్వారా వాళ్ళకి అప్పచెప్పి రాయల్టీలు కలెక్ట్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఈరోజు అటువంటి సంస్థలు ఉన్నా కానీ అమ్ముకోవడం ఆదాయం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఈ గ్రావెల్ అమ్ముకొని వీటి మీద లారీకి 5,000, 10,000 వసూలు చేసేటువంటి కార్యక్రమం ఎమ్మెల్యేలు వారి బంధువులు చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు పడగొట్టి మీ ఆదాయాలు పెంచుకుంటారు, లేదా అది వినియోగదారుని మీద భారం అవుతుంది. మందు ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా బార్లు, వైన్ షాపులు, ప్రైవేటు ఎంటైటీస్ కింద ప్రైవేటు మద్యం వ్యాపారాలు ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగలే. ఏటా కనీసం 20 నుంచి 25% పెరిగేటువంటి అబ్కారీ ఆదాయము ఈ సంవత్సరం చూస్తే 2-3% మాత్రమే పెరిగింది. ఏమైందంటే ఇంత విచ్చలవిడిగా టైము పాడు లేకోకుండా ధరలు పెంచి మీరు మందు అమ్ముతా అన్నా కూడా ఎక్కడికి పోతుందయా ఈ డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నోటిఫైడ్ బ్రివరీస్ నుంచి వచ్చినటువంటి లిక్కర్ను అమ్మడంలే మీరు. అది 75 పైసలు, 25 పైసలు మీరు తయారు చేసుకుంటున్న అక్రమ మద్యము కర్ణాటక, గోవా లాంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి చీప్ లిక్కరు ఇవి మీరు అమ్ముకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని కొల్లగొడతా మీ జేబులు నింపుకునే కార్యక్రమం మీరు చేస్తారు. మరి ఇంత నిస్సిగ్గుగా మీరు దోపిడీలు చేస్తా పేద ప్రజల కడుపులు కొట్టి పీడిఎస్ రైసులు కూడా, అంటే రేషన్ షాపులకు ద్వారా పేద ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని కూడా అక్రమ మార్గాల ద్వారా మీరు కర్ణాటక ప్రాంతానికి, పక్క రాష్ట్రాలకు తరలించుకుంటా 1,000 కోట్ల దోపిడీలు చేస్తున్నారు. అంటే దోపిడీలు చేయడానికే మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వస్తే 1,000 కోట్లు దోచుకోవచ్చనే ఉద్దేశంతో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. మరి అమరావతి విషయము ఈయన 3.5 లక్షల కోట్ల పైన, 3,60,000 కోట్ల పైన అప్పులు తెచ్చినాడు చంద్రబాబు 2 సంవత్సరాలు. పోయిన 5 ఏళ్లలో జగన్ గారు తెచ్చింది 3,30,000 కోట్లు. లెక్క ప్రకారం 2,70,000 కోట్లు పేద ప్రజల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్. ఇంకా 1,80,000 కోట్లు నాన్ డైరెక్ట్ బెనిఫిషరీ NDBT ద్వారా పేద ప్రజలకు అందజేసిన కార్యక్రమాలు జరిగింది. మరి ఈరోజు ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది? జగనన్న ఇస్తున్న ఆసరా లేదు, జగనన్న ఇచ్చినటువంటి 0 వడ్డీ లేదు, జగనన్న ఇచ్చినటువంటి చేయూత లేదు, జగనన్న ఇచ్చినటువంటి రైతు భరోసా లేదు. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ ఎగ్గొడుతూ పేద ప్రజల కడుపు కొడుతూ మీరు ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక పరిశ్రమ తెచ్చింది లేదు, పోనీ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది లేదు. పోలవరాన్ని తాకట్టు పెట్టి దాదాపు 100 TMCలు కోల్పోవడం జరిగింది. దాన్ని ఎంత తగ్గించేసి R&R 30,000 కోట్లు ఖర్చు పెడితే అదనేసి పోలవరాన్ని తాకట్టు పెట్టి, రాయలసీమ ప్రాజెక్టులను తాకట్టు పెడితే, రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి కూడా తాకట్టు పెట్టి, అమరావతి ప్రాంతంలో మీరు 1000 ఎకరాల మీ బినామీల పేర్లతో భూములు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి జరగాల, దానివల్ల మీ భూములకు ధరలు రావాలా, మీరు లక్షల కోట్లు ఆర్జించాలనేటువంటి ఆలోచన తప్ప పేదల గురించి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం అయింది. ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, అమరావతి ప్రాంతంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆ రైతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొదటి దశ కాకనే మళ్ళీ 2వ దశకి మళ్ళీ ఒక 50,000 ఎకరాలు. అంటే మీరు అమరావతి ప్రాంత రైతుల్ని బానిసలుగా చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 జిల్లాల్లో జగన్ గారు ప్రపోజ్ చేసినటువంటి, క్యాజువల్గా ప్రపోజ్ చేసినటువంటి మావిగన్ అనగానే ఈరోజు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జిల్లాల వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. జగన్ రావాలా, మావిగన్ అమలు చేయాలా, దీనివల్ల 15 నుంచి 20,000 కోట్లతోనే రాజధానికి పెట్టాల్సినటువంటి ఖర్చు పరిమితం అవుతుంది. దానివల్ల దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. అది 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆ 1,00,000 కోట్లు ఏదైతే సేవింగ్స్ ఉందో వాటి ద్వారా. మరి ఈరోజు 2 సంవత్సరాలకే నీ అనుభవం ఏమి ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారే కావాలని రాష్ట్ర వ్యాప్తంగా 80% ప్రజలు కోరుకుంటున్నారు.
మీ పచ్చ మీడియా ద్వారా, మీ ఎల్లో సోషల్ మీడియా ద్వారా, మీ ఐటీడీపీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, శాసనసభ్యుల మంత్రుల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, మీరేదో గొప్పగా అనుభవజ్ఞులు పైనున్న మోడీతో కలిసి, పక్కనున్న పవన్ కళ్యాణ్తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తారని అబద్ధపు హామీలు వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, మానభంగాలు, దోపిడీలు చేస్తా, అరాచకాలు చేస్తా రాష్ట్రాన్ని రావణ కాష్టంలో మార్చి బీహార్ని తలదన్నే విధంగా ఈ రాష్ట్రాన్ని మీరు నీచ స్థితికి దిగజార్చి ఈరోజు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటైనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నటువంటి దాన్ని కూడా పక్కన పెట్టి 2 సంవత్సరాలుగా దోపిడీ చేసి మరి ఈరోజు అదనంగా మళ్ళీ కూడా దాదాపుగా 10 రూపాయల ధరలు పెంచేటువంటి కార్యక్రమం చేసినారు. మరి 3,400 కోట్లు ఒక సంవత్సరానికంటే రోజుకు 10 కోట్లు ప్రజల నుండి, సామాన్యుల నుండి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. సిగ్గు చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుభవజ్ఞులను చెప్పుకోవద్దండి. దోపిడీలో మీ అనుభవం కనపడతా ఉంది.